ఈరోజు మన గెస్ట్ మీ రాయలసీమ బిడ్డ. డే జాబ్లో ఒక డైనమిక్ ఐటీ ప్రొఫెషనల్, కానీ రియల్ లైఫ్లో మాత్రం ఫుల్ ఎంటర్టైనర్. ఇన్స్టాగ్రామ్లో చాలా పాపులర్ హై ఎనర్జీ డాన్స్ రీల్స్, ఫన్ ఫ్యామిలీ కంటెంట్ అండ్ వైఫ్తో టైమింగ్ కామెడీ పంచెస్తో అందరినీ నవ్వించే స్టార్. డాడీ డాటర్ డాన్సెస్లో ఎమోషన్ అండ్ ఎలిగెన్స్, అండ్ సన్తో ఒక క్రేజీ కాంబో. సర్కాస్టిక్ వన్ లైనర్స్తో డాడీకి టఫ్ కాంపిటీషన్. ఒక పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ని కలవడానికి రెడీగా ఉండండి. లెట్స్ వెల్కమ్ ద సూపర్ టాలెంటెడ్ శ్రీధర్ గారు ఫర్ ఎ ఫన్ అండ్ లైట్ హార్టెడ్ చిట్ చాట్. So welcome to Sunita Spotlight, Andy. Thank you so much for inviting me for this. Yeah, thank you for your time, Andy. I know you are busy with all your schedules. Yeah. Thank you so much. It's my pleasure. Yeah, have Yeah. a seat. Yeah. Sure, thank you. So, Andy, like first get in Karni తెలుసుకునే ముందు first I wanted to know, how did your Insta journey start? నా ఇన్స్టా జర్నీ యాక్చువల్లీ మీకు డబ్ స్మాష్ ఉండేది తెలుసా? ఆ Hmm. డబ్ స్మాష్ ఉండేటప్పుడే నేను చేసేవాడిని, కానీ ఎప్పుడు పోస్ట్ చేసేవాడిని కాదు. నాకు నేను పోస్ట్ చేసుకొని నవ్వుకునేవాడిని. మా ఇంట్లో వాళ్ళకి చూపించుకుని అట్లా జస్ట్ ప్రైవేట్ అనమాట, అసలు ఎవరికి ఇచ్చేవాడిని కాదు. అట్లా 2021 ఆ టైంలో After pandemic, ఆ టైంలోనే అప్పుడే Mm. కోవిడ్ టైంలోనే యాక్చువల్లీ నేను ఒట్టి టిక్ టాక్ చేసేవాడిని. Okay. ఐఎమ్ నాట్ మచ్ ఫెమిలియర్ అబౌట్ ఇన్స్టాగ్రామ్. Insta and all. Okay. ఒట్టి టిక్ టాక్ చేసుకొని వాటిల్లోనే చేసేవాడిని. దాని తర్వాత ఇన్స్టాగ్రామ్కి వచ్చిన Mm. 2022 ఆ టైంలో. Oh, okay. బట్ మోస్ట్లీ టిక్ టాక్ పర్సన్ అనమాట దట్ టైం. Oh. మళ్ళీ ఇన్స్టాలోకి వచ్చి దాని తర్వాత మళ్ళీ start. అంటే దాని రాకముందు బిఫోర్ పోస్టింగ్ జస్ట్ విత్ మై వైఫ్ సపోర్ట్ ఐ స్టార్టెడ్. ఓ నైస్. సో అంటే మీరంటే డాన్సింగ్, మీ అమ్మాయి డాటర్తో డాన్సింగ్ అన్ని చేస్తారు. హౌ డిడ్ యువర్ వైఫ్స్ అంటే కామెడీ పార్ట్ ఎలాగా జరిగింది? ఎందుకంటే ఐ సీ దట్ యువర్ కామెడీ వీడియోస్ ఆర్ రియల్లీ లైక్ స్ట్రెస్ బస్టర్ అనుకోవచ్చు. డాన్సెస్ ఆర్ ఎనర్జీ లెవెల్స్, దట్ ఈస్ మళ్ళీ మాట్లాడదాం. బట్ కామెడీ ఎలా ఎంటర్ అయింది జనరలీ? లైక్ హౌ అది యు లైక్ కామెడీ? అసలు మీరు అది రియల్ గానే అట్లా ఉంటుంది మా ఇంట్లో. ఓకే ఓకే. ఎవరి పాటికి వాళ్ళు జోకులు వేసుకుంటూ సటైర్లు వేసుకుంటూనే ఉంటాము. సో ఈవినింగ్ వస్తేనే ఇట్లా డల్ అయ్యేవాళ్ళు అనమాట. సో డల్ అయ్యి కొంచెంసేపు అట్లా మాట్లాడుకొని ఏదో జోక్స్ లాగా అట్లా అయినప్పుడు కొద్ది రిలీఫ్ వచ్చేది. సో వై కాంట్ వి డూ ద సేమ్ థింగ్ అండ్ ప్రొవైడ్ టు అవర్ అదర్ పీపుల్. మనకు తెలుసు యుఎస్ లో ఎంత స్ట్రెస్ లో ఉంటాము. సో ఎందుకు మనం అట్లా చేసి ఇద్దరు నవ్వినా చాలు అన్నట్టు స్టార్ట్ చేసి. ఇట్స్ నాట్ ఈజీ టు మన మీద మనం జోక్స్ వేసుకోవడం కానీ, లేకపోతే ఇట్ ఈస్ నాట్ ఈజీ. సో నేను యాక్చువల్లీ స్టార్టెడ్ విత్ మోర్ ఇంటూ యాక్టింగ్ అనమాట. లైక్ విలన్ డైలాగులు, హీరో సీరియస్ డైలాగ్స్ ఇవే ఎక్కువ చేసేవాడిని. అంత రీచ్ వచ్చేది కాదు. వన్ మై ఫ్యామిలీ సపోర్ట్ మీ, మంచిగా వచ్చింది. దట్ ఈస్ ఆసమ్ అండి. సో అవును, యుఎస్కి ఎలా జరిగింది? లైక్ హౌ డిడ్ యుఎస్ హ్యాపెన్ టు యూ? యుఎస్ మీకు అప్పుడు 2009లో పెద్ద గాలివాన్ వచ్చింది తెలుసా? తెలీదండి. ఎప్పుడు ఏంటి ఆ గాలివాన్ వచ్చినప్పుడు ఆ గాలిలో కొట్టుకొచ్చినాయి. చూసారా అండి, ఇలా ఉంటుంది. 2009లో వీసా వచ్చింది మా వైఫ్ కి. అప్పుడు నేను H4లో వచ్చిన ఇక్కడికి. వచ్చిన తర్వాత వి స్టార్టెడ్ అవర్ కెరియర్ హియర్. లైక్ ఫస్ట్ బోస్టన్, పిట్స్బర్గ్, ఫైనల్లీ అట్లాంటా ఫిక్స్డ్ ఫ్రమ్ 15 years. ఆసమ్. ఇంకా అట్లాంటా వచ్చాక మళ్ళీ ఎక్కడికి వెళ్ళబుద్ధి కాదేమో కదా, చండీగఢ్ లోపల. దట్స్ ట్రూ. బై ద వే, మీరు ఇండియాలో ఇక్కడ విచ్ ప్లేస్ బ్యాక్ ఇన్ ఇండియా? born and brought up మన తాత వెంకటేశ్వర స్వామి. మా తాత లాగా ఆయన. ఎందుకంటే పుట్టింది పెరిగిందంతా కొండపైన. నా సైజ్ చూస్తే అర్థమైంటుంది మీకు. లడ్డు లాగే ఉంటది. సో అది ఎట్లా అంటే ఇంకా మాకు బ్రేక్ఫాస్ట్ ఇవన్నీ ప్రసాదాలు తిని అవే అనమాట. సో బికమ్ లైక్
అరగని తరగని లడ్డు బోర్న్ బాటప్ అక్కడ స్టడీ. మళ్ళీ 7th తిరుపతికి వచ్చినాను. తిరుపతిలో మళ్ళీ నుంచి హైదరాబాద్ టు యుఎస్. ఓకే. సో ఇందుకని కలవడం ఎలా జరిగింది? ఇస్ ఇట్ అరేంజ్డ్ మ్యారేజ్ ఆర్ లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్ వినాల్సిందే, ఏంటో స్టోరీ చెప్పాలి. అంటే అదే అంటే మంచి స్టోరీ, ఊరికే డైలాగ్ కోసం చెప్పారు, ఒక విషయాలు కాదు, అదేం లేదు కానీ ఇట్స్ లైక్ షీఈస్ మై బెస్ట్ ఫ్రెండ్. Later on, we know each other, and అందుకే నాకు అంటే షీ సపోర్ట్స్ మీ లాట్ అన్నమాట. ఏదన్నా చేసినా ఏదన్నా చూసి ఎట్లా రాంగ్ గా పోతా అన్నా she'll guide you all the time, she's there beside you all the time. So it's like good relationship between of course. me and సో ఇక్కడ ఇంజనీరింగ్ లో మీకు బ్యాచ్ in actually in JNTU అక్కడ ఫ్రెండ్ అట్లా. ఓకే, కొంచెం డీటెయిల్ గా చెప్తారేమో అని చూస్తున్నా. డీటెయిల్ ఏం లేదు, ఎలా ప్రపోజింగ్ పాత సినిమాలో అంటే అదొక వర్షం కూర్చున్న రాత్రి అట్లేం లేదు, ఇది జస్ట్ ఫ్రెండ్ గానే ఉండి అట్లా ఓకే. నేను అంటే ప్రేమించింది నేను ప్రేమించాల పడవచ్చు అదేమంటారు అట్లా కాదు, ఆమె ప్రేమించింది ప్రేమించాల్సి వచ్చింది అట్లా లేదు కానీ జస్ట్ ఊరికే జస్ట్ ఫన్ పార్ట్. బట్ బోత్ ఆర్ అంటే ఏమంటారు ఓకే అనుకున్నాక. వెరీ నైస్ అండి, వెరీ నైస్. సో ఇక్కడ లైక్ అవును మీకు డాన్స్ లైక్ కమింగ్ టు యువర్ గోయింగ్ బ్యాక్ టు యువర్ ఇన్స్టా లైఫ్ అండ్ ఇందులో డాన్స్ ఎలా జరిగింది? లైక్ మీరు ఏమైనా డిడ్ యూ లెర్న్ డాన్సింగ్ లేకపోతే? డాన్స్ నాకు అది ఎట్లా వచ్చిందో నాకు తెలియదు. సో అందరూ బాత్రూంలో పాట పాడి బయట వచ్చి సింగర్ లాగా ఫీలింగ్ ఇస్తారు. ఆ టైప్లో నేను కూడా బాత్రూమ్ డాన్స్ డాన్స్ చేసేవాడిని. పార్టీస్ లో అక్కడ ఎక్కడ వేసాను, కాకపోతే స్కూల్స్ లో ఆ టైంలో వేసేవాడిని. కానీ స్కూల్స్ లో వేసినాను మామూలుగా 2-3 times డాన్స్ చేశాను. బట్ ఎక్కడైనా ఇట్లా మ్యూజిక్ ఇటు వచ్చిందంటే ఇట్లా కదలుతాయి ఆటోమేటిక్ గా, లోపల ఊపు వచ్చేస్తుంది. సో అది స్టార్టింగ్ లో ఐ యూస్ టు డూ లాడ్ ఆఫ్ డాన్స్. బట్ ఇంకా సోషల్ మీడియాలో తెలుసు కదా చాలా క్రిటిసైజ్ చేశాను. that was about to come to that too. సో అఫ్ కోర్స్ సోషల్ మీడియాలో ఎంతైతే మనకి కాంప్లిమెంట్స్ గుడ్ కామెంట్స్ వస్తాయో దాంతో పాటు క్రిటిసిజం కూడా ఉంటుంది. సో హౌ డు యూ బ్యాలెన్స్ దాట్? అది ఎలాగా బ్యాలెన్స్ చేస్తారు? అంటే బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు సోషల్ మీడియా మా వైఫ్ మాది నేను దీంట్లో కూడా పోస్ట్ చేద్దాం అనుకుంటాను. నేను పోస్ట్ చెయ్యి, కాకపోతే చేసే ముందు ఒక్కటైతే గుర్తుపెట్టుకో, నీకు చాలా బ్యాడ్ కామెంట్స్ ఇవన్నీ మంచి వస్తాయి బ్యాడ్ వస్తాయి, నువ్వు టాలరేట్ చేయగలుగుతావా కమెంట్స్ చూసి? ఎందుకంటే మనకు ఏదన్నా చూస్తేనే ఇట్లా పుష్కని వస్తుంది కోపం. సో అవి టాలరేట్ చేయగలుగుతాను అంటే పోస్ట్ చేయి, లేదంటే నువ్వు పోస్ట్ చేసుకుని నువ్వే చూసుకోవాలి. అంటే స్టార్టింగ్ లో కొద్దిగా ఇది వచ్చేది, దాని తర్వాత అలవాటు అయిపోయింది. ఇప్పుడు బ్యాడ్ కామెంట్స్ చూస్తే నవ్వుకుంటా. కొందరు బాడీ షేపింగ్ ఇవన్నీ మామూలుగా షేమింగ్ చేస్తారు కదా, అవి చేసినప్పుడు ఏం పట్టించుకోను. ఇట్స్ ఐ నో వాట్ ఐఎమ్. కొందరు బ్యాడ్ వర్డ్స్ వాడతారు, ఐ జస్ట్ ఇగ్నోర్ దెమ్. అవి వాడు చేసింది నేను రివర్స్ లో వాడికి చేస్తే నాకు నో పాయింట్. సో ఐ జస్ట్ నాకు అవసరం లేదు అట్లాంటి వ్యూస్ కానీ ఫాలోవర్స్ కానీ. సో ఐ జస్ట్ బ్లాక్ అండ్ రిపోర్ట్. దట్ ఈస్ ఇంపార్టెంట్ అండి, టు బ్యాలెన్స్ దట్ దట్ షుడ్ నాట్ ఇంపాక్ట్ అస్. మనం ఏదో మన ఫన్ కోసము వీఆర్ ట్రైంగ్ టు డూ యాజ్ యూ సెడ్ ఫన్ వీడియోస్ టు ఎవరైనా చూసి నవ్వుకోవాలి, స్ట్రెస్ బస్టర్ లాగా చేయాలని ఒక పాజిటివ్ యాటిట్యూడ్ తో చేసేటప్పుడు ఇట్స్ నాట్ ఇంపాక్ట్ అస్. కొన్ని డాన్సెస్ లో నేను స్పెసిఫిక్ గా నేను డాడ్ అండ్ డాటర్ ఎందుకు స్పెసిఫై చేస్తానంటే ఐ డోంట్ వాంట్ టు గెట్ ఎనీ బ్యాడ్ కమెంట్స్ ఒకటి. ఇంకోటి వెన్ ఐఎమ్ స్పెసిఫైయింగ్ dad and daughter, we cannot do a dance by knowing the meaning of the song. We just will go with the beats or steps. ఆ మీనింగ్స్ కూడా చూసుకొని మన పిల్లలతో చేయాలి అంటే ఇట్స్ నాట్ ఈజీ థింగ్. బట్ మోస్ట్లీ I will specifically I will select the songs. కొన్ని సాంగ్స్ మనకు తెలియకుండా ఏదో చేస్తాం అన్నమాట. సో
సో పీపుల్ విల్ కమెంట్ ఆన్ దట్. I'll tell them, it's nothing like that. అది ఇది It's all చెప్తాను. steps, beats, few seconds of entertainment కదా. That is true, and that's a good way of taking it, prepare you. అండ్ మీకు చూసిన మొన్న ఒక వీడియో పోస్ట్ చేసిన, నేనే కమెంట్ పెట్టేసిన పైన క్యాప్షన్ లో భూమి ఎదిరిపోలా అని. అవును, వేరే చూసా. వాడు వేరే వాళ్ళు దానికి ఎవరైనా అనే భూమి ముందు భూమి ఎదురుతుంది బ్రో అది ఇది అనేస్తారు. వాళ్ళు మనమే అనుకునేస్తారు పోదా. good one, and that's a good punch actually. That's very nice. So me, like I know me పిల్లలు అందరూ they support it and no videos చేస్తుంటారు. So how does that schedule work? How do you balance your professional life and social life? అది సోషల్ లైఫ్ వెళ్తే ఇన్స్టాగ్రామ్ కి సపరేట్ స్కెడ్యూల్ ఉంది నాకు. మా వైఫ్ 3 days, మా అమ్మాయి 2 days, 1 day వీక్లీ వన్స్, మా కొడుకు అయితే మంత్లీ వన్స్. వాడు ఒట్టి యాక్టింగ్ చేస్తాడు. వాట్ ఎవర్ హీ డిడ్ టిల్ నౌ వెంట్ మిలియన్స్. సో వాడు వీక్ మంత్లీ వన్స్. I like his videos, but I would take comment like I remember that చాలా బాగుంటుంది. ఏదొచ్చినా కూడా నువ్వు ముందుకు వెళ్తూ ఉండాలంటే ఎక్కడికి పోవాలి డాడీ అదైతే దట్ వాడు తెలుగు హైలైట్ డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది వాడు యాక్సెంట్. అండ్ ఎక్కడికి పోవాలి డాడీ లాస్ట్ లో ఒక పంచ్ ఇస్తాడు. ఈ డైలాగ్స్ కంతా అదొక డైలాగ్ చాలు. సో దట్స్ బాగుంది, క్యూట్ గా ఉంది. సో మీ అమ్మాయి ఎక్కడ డాన్స్ అండ్ ఆల్ దట్ షీ లర్న్ ఆర్ మీరే ట్రైన్ చేస్తారా? లేదు స్టార్టింగ్ లో 3-4 years నేర్చుకుంది బాలీవుడ్. కాకపోతే 5 years నుంచి భరతనాట్యం కూచిపూడి క్లాసికల్ తంది. సో కూచిపూడి ఎగ్జామ్స్ అన్ని తెలుగు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ బాగా చేస్తుంది. అవునవును, ఆఫ్ కోర్స్ వి సీ దట్. షీ లుక్స్ ఆ ఇంట్రెస్ట్, ఆ డెడికేషన్ అంతా. అది యాక్చువల్లీ అంటే ఇది చేస్తే నెక్స్ట్ ఏమొస్తుంది అనే ప్లానింగ్స్ ఉంటాయి అంతే. సో దానివల్ల ఎట్లా అంటే ఫస్ట్ కిడ్ ని మనం ఎక్కువ కేర్ చేస్తాము, సెకండ్ కిడ్ ఆటోమేటిక్ గా వాడు సో అట్లా బాగా బాగా చదువుతారు ఫస్ట్ ఆఫ్ ఆల్ బోత్ కిడ్స్. అండ్ మా వైఫ్ మీకు చూస్తే అట్లా ఉంటుంది కానీ షీ ఈస్ ఎ స్కాలర్ ఫర్ కార్నింగ్లీ యూనివర్సిటీ. She used to work under Rajareddy, advisor to Bill Gates. Wow. So she used to work as a JNT professor for data modeling. Wow, awesome. That's not so good to know actually. మనం అంతా దబిడి దిబిడే మనం స్ట్రీట్ స్మార్ట్ లాగా జల్తా అలా నెట్టుకొచ్చేస్తున్నారు అనమాట. అప్పట్లో ఎట్ట ఫ్యాన్ పెడితే వెళ్ళిపోయేవాడిని. అలాగే యూఎస్ కూడా గాలితోటి కొట్టుకొచ్చేసారు కదా. అంతే. దట్స్ సో నైస్ అండి. సో యా, ఐ థింక్ మీ గురించి చాలా తెలుసుకున్నాము. ఇప్పుడు వాట్ ఈస్ యువర్ మెసేజ్ టు ద ఆడియన్స్? మీ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ కానీ లేకపోతే వాట్ ఈస్ యువర్ మెసేజ్ టు ద ఆడియన్స్? మెసేజ్ టు ద ఆడియన్స్ అంటే మనం చెప్పే అంత పెద్దోళ్ళం కాదు కానీ, బట్ నేను వాట్ ఐ ఫీల్ ఈస్ వాట్ ఎవర్ యువర్ డూయింగ్, ఏదైతే మీరు చేస్తున్నారో మనస్ఫూర్తిగా పెట్టి చేసి కన్సిస్టెన్సీతో చేశారంటే వాట్ ఎవర్ యూఆర్ ట్రైంగ్ టు గెట్ విల్ గెట్ ఇట్ ఫర్ షూర్. అండ్ ఆల్వేస్ ఒక ప్రిన్సిపల్ ఉంటుంది, నేను ఇప్పుడు అంటే కొందరు నలుగురు ఏమనుకుంటారు అది ఇది అని ఉంటుంది. ఫర్గెట్ అబౌట్ దట్ 4 people, దాంట్లో 3 మనోళ్ళే ఉంటారు, బంధువులే ఉంటారు. సో దట్ ఇస్ ట్రూ. అదే చూపిస్తుంది. దట్స్ ఆల్సో అ ట్రూ ఎగ్జాంపుల్ ఫర్ యూ కదా, మీకున్న ఇంట్రెస్ట్ తోటి దట్స్ హౌ ఇట్ స్టార్టెడ్ అండ్ ఇట్స్ గోయింగ్ ఆన్. అండ్ సో వాట్ ఈస్ దట్ వన్ ప్రిన్సిపల్ దట్ యు బిలీవ్ ఆర్ ఎప్పుడు మీరు బిలీవ్ అయ్యి దాన్ని పట్టుకుని చేస్తారు అన్నట్టు? నేను ఎప్పుడు ఒకటి బిలీవ్ అయ్యేదంటే మా అన్న చెప్పినట్టు, అదే ఎస్టర్డే ఇస్ హిస్టరీ, టుమారో ఇస్ మిస్టరీ, టుడే ఇస్ ప్రజెంట్. మనం గిఫ్ట్ ప్రజెంట్ అని ఎందుకుంటామంటే ఇట్స్ ఎ గిఫ్ట్ ఫర్ అస్. సో బీ ఇన్ ప్రజెంట్ అండ్ ఎంజాయ్ ద టైమ్ ఎవ్రీ సెకండ్ ఆఫ్ ద ప్రజెంట్ టెన్స్. ఇంకోటి వచ్చి సేమ్ థింగ్ బట్ ఇన్ డిఫరెంట్ వే, లైఫ్ ఈస్ టుడే, ఓన్లీ ఈరోజే. ఓకే, ఎస్టర్డే ఇట్స్ ఆల్రెడీ డెడ్, టుమారో ఎట్ టు బోర్న్. సో మనము రేపటి గురించి వదిలేయాలి, ఈరోజు దిస్ ఇస్ టుడేస్ ఈజ్ ద లైఫ్. ఈరోజు లైఫ్ని ఎలా చేసుకోవాలో అలా చేసుకోండి.
అది It's in రేపు your hands. ఎలా ఉంటుందో అది మనకు తెలీదు. సో తెలియదు. టుడే ఇస్ ఇన్ యువర్ హ్యాండ్స్, జస్ట్ Yeah. గో విత్ ఇట్ అన్నట్టుగా. వెరీ నైస్ ప్రిన్సిపల్. సో దట్స్ వాట్ కీప్స్ యూ గోయింగ్. Yeah, I always believe the same. I'll enjoy that time. ఇప్పుడు మా ఏదన్నా మా ఇంట్లో కొద్దిగా కష్టం వచ్చి ఏదన్నా కష్టం కాదు ఏదైనా ఆలోచించి డిస్కస్ చేసి నాకు వచ్చి చెప్తాను అనగా ఏం కాదు లేపో అనేసి ఏముంది లేపో ఏం కాదు లేపో వదిలేసి దానికి ఏం పట్టించుకోదు అట్లా ఇంట్లో ఇమ్మీడియట్ ఆన్సర్స్ ఉంటాయి అనమాట. అదేం కాదు అంటే ఏదైనా పట్టుకుని అలా ఆలోచించి దాన్ని ఇది కాకుండా జస్ట్ లీవ్ ఇట్ అన్నట్టుగా. ఒకసారి ఆల్ ఈస్ వెల్ అనుకో వదిలేసే అంతే పోతా ఉంటాం. సో యా అగైన్ ఇన్స్టా లైఫ్ గురించి ఫస్ట్ ఎనీ స్పెసిఫిక్ మూమెంట్ దట్ యూ రిమెంబర్ ఆర్ హౌ డిడ్ యూ ఎంజాయ్ దట్ హిట్టింగ్ ద సక్సెస్ రేట్, లైక్ ఇన్ని వ్యూస్ వచ్చినాయి, హౌ డిడ్ యూ రియాక్ట్ టు ఇట్? అరే ఇంత జరుగుతుంది ఫస్ట్ సక్సెస్. నాకంటే అప్పుడు దట్ టైమ్ ఐ ఫీల్ హ్యాపీ అండ్ వన్ మోర్ థింగ్ ఐ బిలీవ్ దట్ టైమ్ ఫ్యామిలీ ఉంటే ఏదైనా చేయించరా అని ఒక ఇది వచ్చింది. ఫ్యామిలీ సపోర్ట్ ఉండి చేస్తా అంటే అసలు అంటే ఇట్స్ నాట్ అబౌట్ జస్ట్ మై ఇప్పుడు నాకు వ్యూస్ వచ్చిందంటే వాళ్ళకి ఏం అర్థం కాదు. డాడీ ఎంజాయ్ చేస్తున్నాడు ఓకే, అదే ఎంజాయ్మెంట్ ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేస్తా అంటే దట్ ఫీల్ ఇస్ డిఫరెంట్. they're part of that and they're also part of the journey వాళ్ళందరూ ఉన్నారు ప్రతి ఒక్కరు together. It's nothing like it family thing. Awesome, Andy. That's very nice. So any other memorable moment throughout your journey or which made you feel satisfied, happy, or what is your goal? Nothing, Andy. It's not about only likes and follows. It's about our culture to share. ఇక్కడ ఉండి నేను ఫోక్ సాంగ్ చేస్తాను. I'll share that to all audience here. It's all about our culture, మన తెలుగు, మన భాష, మనది. ఇప్పుడు నాది మోస్ట్లీ ఇంగ్లీష్ ఇక్కడ ఉండి అందరు ఇంగ్లీష్ చేసి పాపులర్ అవ్వచ్చేమో నాకు తెలియదు కానీ but still I will follow our Telugu culture and I will go with that always. That's very awesome, Andy, that through your medium when you have some tool in your hand to the spread cheyadaniki, it's a good thought also. So I think we had మీ గురించి చాలా విషయాలు తెలుసుకున్నాం. చాలా బాగుందండి. ఇట్ వాజ్ నైస్ టాకింగ్ టు యూ. థ్యాంక్స్. అండ్ సో నౌ వి విల్ గో ఆన్ టు ది ర్యాపిడ్ ఫైర్ రౌండ్. కాలస్తారా ఏంటి? అయ్యో బాబాయ్ అలాంటి పనులు చేయండి. So I'll be asking you a few questions and like favorite things and we'll go with it. Okay. So first starting with what's your favorite food? Dosa. Okay, nice. అది పేరు I didn't expect that, but ఏమన్నా లేకపోతే 2 దోశలు వేసుకుని చాలా రానండి. దోశ విత్ పల్లి చట్నీ సాంబార్. వెరీ నైస్. మా రాయలసీమ పల్లి చట్నీ టేస్ట్ అంటే సేమే చేస్తారు. మా వైఫ్ నేను ఇద్దరం సేమే చేస్తాం, సేమ్ ఇంగ్రీడియంట్స్ వాడతాం. బట్ నేను చేస్తే ఒక టేస్ట్ డిఫరెంట్ వస్తుంది, ఆమె చేస్తే ఒక డిఫరెంట్ వస్తుంది, ఎందుకో తెలియదు. బట్ రాయలసీమ చట్నీ అంటే ఇస్ దేర్ ఎనీథింగ్ స్పెసిఫిక్ టు ఇట్, లైక్ అంటే ఇంకేమైనా డిఫరెన్స్ ఉంటుందా? డిఫరెన్స్ అంటే మామూలుగా మీరు ఎట్లా చేస్తారు నాకు తెలియదు. మామూలుగా పల్లి వేయించి గ్రీన్ చిల్లీస్, టామరిన్, గార్లిక్, జీలకర్ర ఇవి వేస్తాం. వేసి మామూలుగా బాగా రోస్ట్ చేసి గ్రైండ్ చేస్తాం. లేకపోతే ఒకసారి రాయలసీమ విలేజ్ చట్నీ ఉంటుంది డిఫరెంట్, ఆనియన్స్ చేస్తాం. అప్పుడు స్మెల్ అంతా. ఇప్పుడు అర్జెంట్ గా దోస్తున్నాం ఇది అయిపోయాక. సో మీ ఫేవరెట్ హీరో చెప్పండి. తెలిసింది, అర్థమైంది. అన్నగారు అనగానే మనకి డైలాగ్ గుర్తొస్తుంది. డైలాగ్ ఆర్ యు రెడీ ఫర్ ఎనీ డైలాగ్? చెప్పగలరా? ట్రై చేస్తాను. షూర్. ఇప్పుడేనా? యా షూర్, వై నాట్. ఒక్క నిమిషం అన్న. ఏమంటివి జాతి నిపమున సూత శుద్రునికి అర్హత లేదందువా. ఎంత మాట. ఇది క్షాత్ర పరీక్ష గాని క్షత్రియ పరీక్ష కాకూడదు. ఇది కుల పరీక్ష అందువా. మీ భరతుడు. యువర్ ఫేవరెట్ హీరోయిన్? ఇప్పుడు నయనతార, అప్పుడు రాణి ముఖర్జీ. ఓకే, ఇప్పుడు షీ ఇస్ నాట్ యాక్టింగ్ నౌ ఇట్ ఇస్. అండ్ యువర్ ఫేవరెట్ మూవీ? అట్లనే లేదండి. మూవీ శివపుత్రుడు.
ఓకే. ఓకే. శివపుత్రుడిలో నాకు అంటే యాక్టింగ్ చూసి చాలా మూవీస్‌లో అందరు యాక్టింగ్ చూసినాను గానీ, ఆ మూవీలో అంత అంత బిగ్ హ్మ్. స్టార్స్ ఇద్దరు 'విక్రమ్', 'సూర్య' హ్మ్. ఎంత అంటే ఇట్స్ నేషనల్ బయట వాళ్ళు శ్మశానంలో వచ్చి హ్మ్. ఇది చేయడము. ప్లస్ 'సూర్య' ద వే హౌ అవును. అవును. రోడ్ సైడ్ అసలు ఎంత ఫినామినల్. లాస్ట్‌లో అయితే నా మూవీ ఏడ్చిన అసలు. అంత ఏడుపొచ్చింది. దట్స్ సెంటిమెంట్. ఆ యాంగిల్ గూడా ఉంది. ఆ యాంగిల్ సో, నెక్స్ట్ మీ ఫేవరెట్ డైరెక్టర్? డైరెక్టర్ వచ్చి ఇప్పుడు అంటే 'రాజమౌళి' హిస్ క్రియేటివిటీ అండ్ హిస్ షోయింగ్ అవర్ తెలుగు హ్మ్. కల్చర్. మూవీస్ అందరూ మూవీస్ బాగా చేసినారు చేసినారనుకుంటారు గానీ, హిస్ షోయింగ్ అవర్ మన తెలుగు కల్చర్ ఇంతకుముందు ఎలా ఉండేది? ఎట్లా ఫైట్ ఇప్పుడెలా ఉంది అండ్ చేసినాము? ట్రాన్స్‌ఫర్మేషన్ అండ్ ఆల్ దట్. అవును. అవన్నీ అసలు మెయిన్ థింగ్ అదే గోల్. ఆయన హ్మ్. గోల్ అది. బట్ ఇన్ దట్ హీస్ యాడింగ్ ఆల్ దిస్ యాహ్! యానిమేషన్స్, ఆల్ దోస్ థింగ్. బట్ ఇట్స్ రియల్లీ గుడ్. అండ్ ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్? మ్యూజిక్ డైరెక్టర్ ఐ ఐ ఆల్వేస్ ఏఆర్ అంటే ఆ బీట్స్ కొన్ని సూతింగ్ బీట్స్ వస్తాయి. అవును. టింగ్ టింగ్ నౌ అనదర్ ఇంపార్టెంట్ క్వెషన్. యువర్ ఫేవరెట్ కొరియోగ్రాఫర్? కొరియోగ్రాఫర్ స్టార్టింగ్ నేను చూసిన హ్మ్. ప్రభుదేవాని. హ్మ్. ప్రభుదేవ ఎప్పటి నుంచో చూస్తాను. హీస్ సేమ్ అంతే. కాకపోతే ఆయన సన్నగా ఉన్నాడు. నేను లావు ఉన్నాను. అంటే నేను అయితే మీరు గూడా ఆయనలాగానే ఒక కాదు. లేదు లేదు లేదు. నేను జస్ట్ నేను కిడింగ్. బట్ సేమ్ యూనో యూ లైక్ హిస్ నా స్టైల్ డాన్స్‌లో అండ్ నాకు ప్లస్ ఏందంటే ఈ లావుండి నేను డాన్స్ చేస్తాను చేస్ కదా! అదొక ప్లస్ పాయింట్ నాకు. అదర్ దాన్ దట్ నథింగ్. బట్ ప్రభుదేవ అండ్ దెన్ సాఫ్ట్ సైడ్ లారెన్స్. లారెన్స్. అండ్ యువర్ ఫేవరెట్ డెస్టినేషన్ స్పాట్? అది ఇది లేదండి. ఎప్పుడు నాకైతే ఎప్పటినుంచో ఒక ఇదనమాట. హ్మ్. తిరగాల, అన్నీ చేయాలా హ్మ్. అనేసి. ఎప్పుడు టైం దొరికితే అప్పుడు మొన్న లండన్ పోయొచ్చినాం. లండన్‌కెళ్ళొచ్చారు. హ్మ్. లాస్ట్ ఇయర్ క్రూజ్ పోయినాము. హ్మ్. క్రూజ్ ఏముందిలే మొత్తం చుట్టుపక్కల బీచ్ అంటే అదే. సముద్రం అదే. మధ్యలో గానీ బట్ జస్ట్ నైస్. కొన్ని ఐలాండ్స్ అండ్ ఆల్ దట్. అంటే ఒక దూరంగా ఎళ్లి అట్లా ప్రశాంతంగా. బట్ లాట్ ఆఫ్ ప్లేసెస్ ఇన్ మై మైండ్. మైండ్ టు ట్రావెల్ అన్నట్టు. యాహ్! ఆసమ్. ఆసమ్. సో, మీకు ఎవరి డాన్సింగ్ స్టైల్ నచ్చుతుందండి? డాన్సింగ్ ఇప్పుడొచ్చే హీరోస్‌లో? ఇప్పుడొచ్చే హీరోస్ తెలీదు గానీ అప్పటి నుంచి 'ఎన్టీఆర్', హ్మ్. మన ఆళ్ళ 'అల్లు అర్జున్'. 'ఎన్టీఆర్' లెగ్ మూవ్‌మెంట్స్ హ్మ్. అసలు చూసాక సింపుల్‌గా ఉంటాయి గానీ, దాన్నేసేటప్పుడే తెలుస్తది ఎంత తెలుస్తుంది. టఫ్ ఉంటదో. అసలు ఎంత ఫాస్ట్ తిరుగుతాయి కాళ్ళంటే అసలు రియల్లీ ఒక నేను చాలా సాంగ్స్ ట్రై చేస్తా ఆ! ఉండేవాడిని. చాలా కష్టపడేవాడిని డాన్స్ ట్రై బట్ సమ్‌హౌ ఐ డూ బట్ మళ్ళా బన్నీ బీట్స్ వస్తాయి. హ్మ్. కరెక్ట్ బీట్స్ అవన్నీ. బట్ బోత్ ఆర్ సో, గుడ్. ఏ హీరోది చేస్తూ మీరు ఎంజాయ్ చేస్తారు? ఇందులో లైక్ చూసినప్పుడు సాంగ్స్, స్టెప్స్ కానీ అట్లనే ఏం ఏం లేదండి. లేదు. ఏదైనా ఓకే లైక్ బీట్ వి షుడ్ బి ఏబుల్ టు డూ ఫర్ యాహ్! ఎనీథింగ్ అని బీట్ నచ్చాలి. నచ్చాలా ప్లస్ కొన్ని ఉంటాయి గదా! అంటే ఆయన డాన్స్ చేసేటప్పుడు కొన్ని బీట్స్ నచ్చుతాయన్నమాట. హ్మ్. స్టాప్ చేసి ఎక్స్‌ప్రెషన్ ఇచ్చి మళ్ళా ఏసి సంథింగ్ ఆ! గాట్ ఇట్ అలా యాక్ట్ కమ్ యాక్ట్ స్టెప్స్ కమ్ అలాగా స్టెప్స్ అట్లా ఉండేవి. దమ్ దమ్ అని ఎయకుండా హ్మ్. అట్లాంటివి ఉంటే సో, మీరు బాలీవుడ్ ఎంజాయ్ చేస్తారా? డూ బాలీవుడ్ కూడా చేస్తారా? ఆర్ ఓన్లీ టాలీవుడ్? బాలీవుడ్ చాలా చేసినాను నేను. అవి మన ప్రజల్లోకి రిలీజ్ రాలే. చేయలేదు. అయితే ఖజానా నుంచి తీయాలన్నమాట మీరు ఒక్కొక్కటి చాలా విడమల. ఫస్ట్‌లో బాలీవుడే చేశాను నేను. ఓకే. గో ఓహ్! ఈ యాంగిల్ తెలీదు మనకి. గోవింద సాంగ్స్ ఆ! ఇవే చేసేవాడిని. గోవింద అదే ఎందుకంటే అక్కడ ఎక్స్‌ప్రెషన్స్ ఎక్కువుంటాయి. ఆ! వెన్ యూ గో ఫర్ గోవింద హిస్ డాన్స్‌తో పాటు ఎక్స్‌ప్రెషన్స్ గూడా ఉంటాయి. యాహ్! ఎక్కువ స్కోప్ ఉంటుంది అక్కడ. యాహ్! గోవింద సాంగ్స్ చేసేవాడిని. ఎక్కువ హిందీ హిందీ డబ్బింగ్ చేసేవాడిని. ఓహ్! నాకు డబ్ ఒక స్మాష్‌లో అప్పుడు యాహ్! ఎక్కువ ఆహ్, హ్మ్. ఆహ్, ఇది ఇంకో హ్యాపీ ఏందంటే ఒకప్పుడు నేను కాపీ కొడతా ఉండేవాడిని. కొన్ని ఇప్పుడు రీల్స్ నావి
కాపీ పీపుల్ ఆర్ కాపీయింగ్. ఆబ్వియస్లీ ఆ, అండి. అది ఒక హ్యాపీనెస్ అంతే. ఆఫ్ కోర్స్. అంటే అట్లా తప్పుగా అనుకోదండి, ఒక హ్యాపీనెస్ గురించి అంతే చెప్తాను. అంతే ఆబ్వియస్లీ అంతే కదా, అదొక ఇట్ ఫీల్స్ గుడ్ కదా, మంది కూడా ఎవరో Yeah. చూసి చేస్తున్నారు అన్నప్పుడు. ఒక హ్యాపీనెస్ అంటే మనం చాలా చేసిన వాళ్ళం, మ్మ్. కానీ ఆ ఒక్కటో రెండో రీల్స్ యూస్ చేసినా చాలా హ్యాపీ మనకి ఉంటుంది హ్యాపీ ఆబ్వియస్లీ. ఉంటుంది. ఇప్పుడు మీరు కొత్తగా ఇప్పుడు రిలీజ్ చేసిన సాంగ్ చూద్దాం ఎంతమంది మీ ర్యాప్ సాంగ్ మాత్రం ఐఎమ్ షూర్ అండ్ అది అసలు అది చాలా బాగుంది అది. ఐ ఎక్స్పెక్ట్ మోర్ పీపుల్ లోకి వెళ్తాదని, బట్ నీడ్ టు సీ. ఇట్స్ ఓకే, ఇట్ విల్ ఇట్ విల్ బాగుంది అది, ఇట్స్ డిఫరెంట్ గా ఉంది, ఇట్ ఇస్ గుడ్. అది యాక్చువల్లీ హిందీ సాంగ్ వచ్చింది కదా, क्या होता है అంటే मेरे बॉडी में थोड़ा सेंसेशंस होता है అంట అది. ఆహా, అది రీసెంట్ వస్తుంది ఆ. ట్రెండింగ్. ఓ దాని బేస్ సంథింగ్ లైక్ దట్. దాన్ని వాయిస్ తీసి నా వాయిస్ పెట్టిన ఓకే ఓకే ఓకే, గాట్ ఇట్. సన్సాట్ పట్సాట్ అవునవునవును, అది నేను కూడా చేసిన ఒక reel. Yeah. So yeah, it was very nice talking to you, and it's good to know about your journey, and wishing you more and more views, likes, comments. Yeah, thank you so much. And you guys, do what you're doing. You'll one day you'll get your, what you're expecting. థ్యాంక్ యూ సో మచ్. సో మీరందరూ కూడా సునీత స్పాట్లైట్ చూస్తుండండి, సబ్స్క్రైబ్ చేయండి. సో లిజన్, ఇగ్నైట్ అండ్ గెట్ అప్. Subscribe to Sunita Spotlight.